నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే విశాఖపట్నం రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. విశాఖ ఎంవీపీ నుండి ఉషోదయ జంక్షన్ వరకు హోంమంత్రి ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. కానిస్టేబుల్ కొర్లయ్యకు ధైర్యం చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హోంమంత్రి అనిత విశాఖ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. 30 మంది ఖైదీలకు రాఖీ కట్టారు. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించారు. యువత మంచి చెడులను తెలుసుకోవాలి. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయి. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఖైదీల జీవితాలలో మార్పు రావాలి. బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని మంత్రి అన్నారు. చిన్న చిన్న అవసరాల గురించి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పేవాళ్ళు లేకుండా సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ అయ్యేవారు. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారుణం. ప్రాపర్ వేలో కష్టపడి చెప్పవాలి. నాన్నకి బాగాలేదేమో అలాంటివన్నీ మనసులో ఓకే. నాన్న హెల్త్ కేర్ నాన్న చూసుకుంటారు, అమ్మ చూసుకుంటారు, ఆయన భగవంతుడు ఉన్నాడు. మీ ఫ్యూచర్ కి మీరు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? చిత్తూరు శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవరు రాముడు హత్య కేసులో జనసేన మాజీ నేత వినూత కోటకు ఈ నెల 6న చెన్నై హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వినూత కోట 3వ నిందితురాలిగా ఉంది. జూలై 7న శ్రీనివాసులు ఆలియాస్ రాముడు అనే తన డ్రైవర్ను వినూత కోట దంపతులు హత్య చేశారనే అభియోగంపై తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు వినూత్నకు మాత్రమే న్యాయస్థానం వారు బెయిల్ మంజూరు చేశారు. విడుదలైన వినూత్న కోట అక్కడే పోలీస్ స్టేషన్ రోజు సంతకాలు చేయాల్సి ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వినూత్న కోట చెన్నైలోనే పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలి ఉంటుంది. దాడులు చేసే సంస్కృతి తమకు లేదని ఏపీ మంత్రి సవిత అన్నారు. దాడులు చేసే సంస్కృతి వైసీపీకి ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేదు. దాడులకు పాల్పడేది మీరే, కేసులు పెట్టేది మీరే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది. వైసీపీ ఎన్ని డైవర్షన్స్ పాలిటిక్స్ చేసినా ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేమే గెలుస్తాం అని అన్నారు. స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేది మాకు ఆదేశించారు. అదే పద్ధతులలో మేము నడుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో లాగా బీఫారాలు తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా, బెదిరించలా, లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా, నామినేషన్లకి వేయటానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి పులివెందల్లో వైసీపీ పార్టీ ఓడిపోతానన్న విషయం తెలుసుకొని ఈరోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంతేకాదు పులివెందుల ప్రజల్ని రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
దంచి కొడుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో సుమారు అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు. మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తూరు జిల్లా నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రోజా జరుపుకున్నారు. రోజా తన సోదరుల రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్. సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలతో పాటు పంచుకుంటూ ఒకరికి ఒకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లికి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేది ఈ రాఖీ పండుగలో ముఖ్య ఉద్దేశం. సో నాకైతే ఇద్దరు అన్నలు చాలా అదృష్టవంతురాలు. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు. మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూసుకున్నారు. కుమారస్వామి రెడ్డి గారు మా పెద్దన్నయ్య. సో ఆయన అయితే ఒక హెడ్ మాస్టర్ లాగా. సో ఎలా చదువుకోవాలి, ఎలా సొసైటీలో మెలగాలి, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. అదే రెండో అన్నయ్య రామప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక ఫ్రెండ్స్ లాగా మేము. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా, ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళినా, సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రెండో అన్నయ్య అంటే నాకు పెద్ద భయం ఉండదు, కానీ ఇద్దరు అంటే చాలా ప్రేమ. సో ఇది నేను చెప్పడం కాదు, నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో నా లైఫ్ లో మా తండ్రి తర్వాత మా అన్నయ్య కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. కానూరు అగ్రహానికి చెందిన లంకే దుర్గప్రసాద్ 25, ధనధూరి సుబ్రహ్మణ్యం 42 తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంక నర్సరీలో పనిచేయడానికి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా కొవ్వూరు మండలం సీతంపేట రంగం బొమ్మ సెంటర్లో ఎదురుగా వస్తున్న లారీ మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో సంఘటనా స్థలానికి చేరుకున్న కొవ్వూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నగర చిల్డ్రన్స్ పార్క్ లో 25 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఎక్విప్మెంట్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలో 54 డివిజన్లో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీకి అప్పచెప్తామని, దీనిపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లేస్ కోసం ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునే ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునే అది 25 లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేసి ఇంకా నెలకాలం రోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు. అంటే లేఅవుట్ చేసినప్పుడు 10% పార్క్ వదిలేస్తారు. గ్రీన్ అండ్ బ్లూ అంటారు. గ్రీన్ అండ్ బ్లూ ఎవరన్నా లేఅవుట్ వేసి పెద్ద లేఅవుట్ దాంట్లో 10% చేయాలి. అట్లాంటి ఏదన్నా ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి ఉండాలని అప్పుడు రూరల్ శాఖ సభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ నేను గారు ముందు అనుకోని ఇద్దరం అధికారులకు ఆదేశించాం. ఒక్క సెంట్ స్థలం కూడా వాగుడుకు ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకుంటామని చూసుకోవాలని వారికి ఆదేశించాం. ఆ విధంగా అన్ని పాఠశాల ఐడెంటిఫై చేసి వాటన్నిటి ఫస్ట్ ప్రహరీ గోడ కడుతున్నాం. ప్రహరీ గోడ కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా ఆనందంగా ఉండాలి. చాలా ఆనందంగా, ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మరొకసారి నేను కోరుకుంటున్నాను, ఈ పార్క్ యాక్చువల్గా శ్రీధర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్క్ని ఒక మోడల్ పార్క్గా చేస్తాం నెల్లూరులో.
అందుకని కన్సల్టెంట్ పంపిస్తానన్నాను. ఆల్రెడీ ఆర్వీ కన్సల్టెంట్ని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చి నెల్లూరు డివిజన్ స్టడీ చేస్తారు. 54 డివిజన్లలో ఏమేమి చేయగలుగుతుంది పార్కులే కాదు, కమ్యూనిటీ హౌస్ కావచ్చు, లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఈ బస్సులకు సంబంధించి సిగ్నల్స్, ఇట్లా ప్రతి అంటే పూర్ పీపుల్స్ హౌసెస్, వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను. రాబోయే 10 సంవత్సరాలు ఏం చేయాలా, 5 సంవత్సరాలు ఏం చేయాలా, 4 ఏళ్ళు ఏం చేయాలా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు. వాళ్ళకే చెప్పిన ఈ పార్క్ ఇంగ్లీష్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం. అదేవిధంగా ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ. సుక్మా అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయతలను, ప్రేమానురాగాల బంధానికి నిదర్శనమైన రాఖీ పండుగకు వీరమరణం పొందిన జవాన్ల విగ్రహాలకు తోబుట్టువులు రాఖీలు కట్టిన సన్నివేశం అందరినీ కలిసివేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం స్ముక్కా జిల్లాలో మావోయిస్టులకు సల్వాజూడం నేతలకు జరిగిన ఎదురుకాల్పులో మృతి చెందిన జవాన్లతో పాటు సల్వాజూడం నేతల విగ్రహాలు ఎర్రబోరులో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. పరలోకంలో ఉన్న తమ సోదరులు ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఎంతో దూరంలో ఉన్న మన అనుబంధం, అనురాగం దగ్గరగానే ఉంటుంది అంటూ వీర జవాన్ల మృత విగ్రహాల చేతులకు రాఖీలు కట్టి పూజలు నిర్వహించి తమ బంధం ఎంతో దృఢమైందని నిరూపించాయి ఆదివాసీ కుటుంబాలు. తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంలో 4 మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవంలో ఈవోజే శ్యామలారావు దంపతులు, జేఈఓవి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 4వ సీజన్ విశాఖలోని క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హీరో వెంకటేష్ ప్రారంభ వేడుకల్లో మెరిశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్, విశాఖ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్న, ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు సహా పలువురు ప్రముఖులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ క్రీడాకారులతో కలిసి మైదానంలోకి వచ్చారు. మొదటి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ జట్టు తలపడ్డాయి. ప్రేక్షకులకు ఉచితంగా ప్రమేయం కల్పించారు. రాష్ట్రంలోని క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేడుకలకు పరిచయం చేయడమే లక్ష్యమని రామ్మోహన్ నాయుడు, కేశినేని చిన్న అన్నారు. విశాఖపట్నం విశాఖ BMRDA వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని చైర్మన్ ప్రవీణ్ గోపాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు పోర్టు స్టేడియంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు పరిచయం అనంతరం వారితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో ఉద్యోగులు ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉంటూ బిజీగా ఉండే ఉద్యోగుల మధ్య ఇలాంటి క్రీడల ద్వారా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఉత్తరాంధ్ర విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏసీ గతంలో జరిగిన విధానాల కంటే ఒక మార్పు తీసుకొని రావాలి. క్రికెట్ని ఏ రకంగా గత ప్రభుత్వం ఒక బంధించే స్థాయిలో ఉంచిందో అది ప్రజలకి, ప్రేక్షకులకి, ముఖ్యంగా క్రీడాకారులకి అందరికీ అందించాలనే యాటిట్యూడ్తో ప్యాషనేట్గా ఈరోజు ఏపీఎల్ ప్రోగ్రామ్ అనేది రీలాంచ్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 7 టీమ్స్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో ఎవరు గెలుస్తున్నారనేది కాదు, మన ఆంధ్రాలో ఉన్నటువంటి క్రికెటింగ్ టాలెంట్ గెలవాలి. ఈరోజు మన దేశ స్థాయిలోనే చూసుకుంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన అవకాశం జాతీయ స్థాయిలో ఆడడానికి ఒక అవకాశం వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకోవాలంటే వైభవ్ సూర్యవంశి 14 సంవత్సరాల యువకుడు ఐపీఎల్లో ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేసే స్థాయికి ఎదిగాడనంటే భారతదేశంలో టాలెంట్కి ఎక్కడా కూడా తక్కువేమీ లేదు. కానీ అవకాశాలు మనం ఇవ్వాలి, వేదికలు ఇవ్వాలి. ఆ వేదిక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీఎల్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. శ్రీకాకుళం లాంటి జిల్లా నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఏపీఎల్ తాలూకా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి క్రీడాకారులు ఈరోజు ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా స్పోర్ట్స్ అనంటే ఒక ప్యాషన్ ఆయనకి. గతంలో కూడా మనం చూసాం ఇండో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని కానీ అలాగే మనకి నేషనల్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో హైదరాబాద్ వేదికగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ అదే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి స్పోర్ట్కి కూడా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ తయారు చేయాలి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ కూడా ఇంటర్నేషనల్గా పర్ఫామ్ చేసే అవకాశాలు మనం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి చేస్తున్నారు. మంత్రిగా కానీ ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.